ఇప్పుడు ఏం చేస్తారు మరి మధు మీరు? సినిమాలు ఉన్నాయి. వెళ్ళే ముందు ఒక 1 day షూట్ చేసా ఒక ఫిల్మ్కి. అది 2 రోజులు షూట్ ఉంది. డ్యూ టు వానలు దే స్టాప్డ్. అండ్ దెర్ ఆర్ 2 more films, which is one is first schedule is in షూట్లో ఉంది, సెకండ్ స్కెడ్యూల్లో ఉన్నాను నేను. అండ్ అదర్ ఫిల్మ్ ఈజ్ ఎట్ టు స్టార్ట్. అది మంచి క్యారెక్టర్ బాగుంటుంది. సో పర్వాలేదు, యావరేజ్గా ఒక ఏదో ఇది మీ కాలింగ్ అని అనుకోవచ్చా? మీరు 10 years యూఎస్లో ఉండడానికి దీనికి ఏంటి తేడా అని? 10 years యూఎస్లో ఉన్నదాన్ని వర్క్ చేశారు కదా యూఎస్లో చేశాను. లాస్ట్ 10 years నుంచి ఇక్కడే ఉన్నాను. అవును, బట్ అక్కడికి ఇక్కడికి డూ యు థింక్ యు ఫీల్ యు ఫౌండ్ యువర్ కాలింగ్ అంటే బీయింగ్ అ పబ్లిక్ పర్సనా? ఇప్పుడు నౌ ఐఎమ్ లైక్ ఓకే, వచ్చిన పర్పస్ సాల్వ్ అయింది కొంచెం. మనం వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్. చాలామంది అంటే ఐ హ్యావ్ డైరెక్టర్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఏమంటారంటే మధు నువ్వు ఉండాల్సిన పొజిషన్లో ఇంకా లేవు, యూఆర్ వెరీ టాలెంటెడ్, నువ్వు చాలా హిలేరియస్, చాలా ఫన్నీ, స్పాంటేనియస్గా డైలాగులు వేసి పడేస్తావు, అసలు ఇండస్ట్రీ నీడ్స్ యూ, నీకేంటి ఇంకా నీకు ప్రాపర్ బ్రేక్ రాలేదు అంటారు. సో సమ్ ఆఫ్ మై డైరెక్టర్స్ హూ ట్రస్ట్ మీ, మధుర శ్రీధర్ గారు, హీ ఆల్వేస్ సేస్ మధు బేబక్క, ఆయనకి బాగా నమ్మకం దట్ ఐ విల్ మధురా కాబట్టి మధు అని ఇష్టం. మధు రా. ఎగ్జాక్ట్లీ. సో ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్, హి ఇస్ వెరీ ఎంకరేజింగ్. ఆయనతో మాట్లాడితే ఇలా బూస్ట్ వస్తుంది. హీ ఈజ్ వన్ పర్సన్ హూ బిలీవ్డ్ మై టాలెంట్, నాట్ నౌ, 10 years బ్యాక్ హీ సెడ్ నువ్వు చాలా పైకి వస్తావని. ఆయన ఒకరు. దాని లగడపాటి శ్రీధర్ గారు, he also believed my talent. There are few people who think I am talented and I'll go heights. And Pawan Sadineni, my friend. And then Satyam Rajesh, he believes I will go places. And mana Sai Rajesh. Villandaru endante they believed, and I might do a film with Sai Rajesh and Pawan Sadineni. So fully excited and so yeah. So they believe my talent and they were waiting for the right roles. So villandaru endante, and Madhvilata, షీఈ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. మాధవీలతతో ఇంటర్వ్యూ అయింది నాకు. అవునా? తను బెంగళూరులో ఉంది కదా, మన యాక్ట్రెస్ మాధవీలత. తను జూమ్లో వచ్చారు. ఓకే, వెరీ క్లోజ్ బడీ ఆఫ్ మైన్. ఇన్ఫ్యాక్ట్ నాకు బెజవాడ బేబక్క అని పేరు పెట్టింది కూడా తనేనా? తనే బెజవాడ బేబక్క. అసలు ఎక్కడి నుంచి వచ్చింది వర్డ్? అంటే మనకి ఆంధ్ర సైడ్ స్వప్న గారు మీరు వెళ్తే ప్రతి ఇంట్లోనూ ముద్దు పేరు. ఇక్కడ కొంతమందికి చిన్ని, బుజ్జి, నాని, కన్నా, చిట్టి, బంగారం ఉంటాయి కదా, పాప, బాబు ఏదో ఉంటాయి కదా, ఆ టైప్లో బేబీ, బేబమ్మ, బేబక్క 1, 2, బేబీ 1, 2 తెలుసు కదా. పెద్ద బేబీ, చిన్న బేబీ, పెద్ద బేబక్క, చిన్న బేబక్క, అట్లా బేబీ అన్నది చాలా కామన్. నేనున్నాను, పెద్ద బేబక్క ఇంటికి వెళ్తున్నాము, చిన్న బేబీ లేదా. సో అలా బేబీ అన్నది వెరీ 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 ముద్దు పేరుగా బాగా వాడే పేరు. సో ఐ థాట్ ఇఫ్ ఐ క్రియేట్ అ క్యారెక్టర్, మా వాళ్ళు, మా ఆంధ్ర జనాలు కనెక్ట్ అవుతారు అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి, హాయ్ అండి నేనండి మీ బెజవాడ బేబక్కాయ అండి, మరి ఇప్పుడే యాపిల్కాయ ఫోన్ కొనుక్కున్నాను అని స్టార్ట్ చేసాం మై జర్నీ. దట్ వాజ్ మై ఫస్ట్ వీడియో. యాపిల్కాయ 10, 11 ఏదో చేశాను. ఇప్పుడే మా పనోడికి ఇచ్చేసినాను పాత ఐఫోను. అట్లా కొంచెం అలా గొప్పలుగా కొంచెం అట్ట మాట్లాడటం మా బెజవాడ వల్లే అవుతుంది. మా గొప్పలు అయితే అసలు మేము మా గోపాలకి అవతల వాళ్ళు తెప్పలు పడాల్సిందే. బేబక్క వాళ్ళ ఇంట్లో అది మన ఉషా, సింగర్ ఉషా కూడా అద్భుతంగా చేస్తుంది అక్కడ విజయవాడ కామెడీ. విజయవాడలో మాట్లాడుకునే దీనిలో చూడలేదు. వాళ్ళ ఇంట్లో పెళ్ళుండ్లే పోయినా, అదే నేను వెళ్ళి 10 తులాలు వడ్డాణం చేయించా అని చెప్పి నమ్మబాకు. 10 తులాలు ఉన్నది 8 ఉంది, నేనేగా పోయిపోయింది. Usha, I did not see, but I heard she does mimicry and all that. She is highly talented. So మీ మిమిక్రీ జర్నీ గురించి చెప్పండి. అదే ఏముందిలేండి, ఏదో అట్లా సరదాగా. ఎవరో ఇమిటేట్ చేశారు ఇంతవరకు? లక్ష్మీ మంచు గారిని అంత తన్నే ఎక్కువ. మిగతా వాళ్ళు అంత అమ్మాయిలు అబ్బాయిలు చేస్తే కొంచెం అంత అపీలింగ్ అనిపించట్లేదు. బట్ మేనరిజమ్స్ అయితే వస్తాయి వచ్చు. కాబట్టి అమ్మాయిలకు రెస్ట్రిక్టివ్ యాక్చువల్లీ మిమిక్రీ అనే కళ. బట్ ఒక్కసారి మా కోసం హమారే ఖాస్ ఫౌజీ భాయ్ కే లియే क्या मिमिक्री चाहिए? లక్ష్మీ మంచు గారి మిమిక్రీ. వెల్కమ్ టు మై షో అంటే యాక్చువల్లీ ఇది స్వప్న గారి షో, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అది నా షోలోనే ఫీల్ అయిపోయి ఉంటానన్నమాట. థ్యాంక్ యూ స్వప్న, యూర్ లుకింగ్ సో గుడ్. మిమ్మల్ని ఇలా ఈరోజు కలిసి ఉండటం థ్యాంక్ యూ. అండ్ డాడీ పొద్దున్నే చెప్పారు, తల్లి
తను చాలా సీనియర్ జర్నలిస్ట్. నువ్వు తన దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకో, తనలాగా మాట్లాడు తల్లి, నువ్వు చేయగలుగుతావా తనతో ఇంటర్వ్యూ అని చెప్తే పొద్దున్న 4 గంటలకే లేచి మీ ఇంటర్వ్యూస్ చేసి చూసి పావడాలు వేసుకోలేదా? చేసి చూసి వచ్చి ఉంటున్నాను ఈరోజు. అమేజింగ్. అండ్ థ్యాంక్ యూ లక్ష్మి, అండ్ గాడ్ బ్లెస్ యూ. సూపర్. లక్ష్మి గారు ముందు చేశారు ఎప్పుడైనా? తనకు తెలుసు, మేము మాట్లాడుకుంటాం. బిగ్ బాస్ జర్నీ వెళ్ళే ముందులో తెలుసు, వచ్చాక తెలుసు. వి స్పీక్ నౌ అండ్ దెన్. షీఈ్ ఆల్సో వెరీ బిజీ ఇన్ బాంబే, బట్ షీ సచ్ అ స్వీట్ హార్ట్. అందరూ అంటే ట్రోల్ చేస్తారు ఫర్ ద వే షీ టాక్స్, బట్ అదే తన యూఎస్పీ. Actually, that is her USP. If I am imitating, if lakhs and people enjoy that and they also try to imitate, she's made her mark. And also as a person, I believe that she is really Bangaru konda. Ekkada she's so grounded. Ekkada oka pedda star family nunchi vachinattu airs undavu. She's very approachable. ఒకసారి ఎప్పుడు TV9 లో లైవ్ లో నేను తనతో తనలాగా మాట్లాడా. ఇంటర్వ్యూ తర్వాత లాస్ట్లో గుర్తుపట్టింది. నువ్వా నీ పని చెప్తానుండు, నీ పని చెప్తాను. సో షీఈ్ స్వీట్. అండ్ మొన్న వచ్చిన బిగ్ బాస్కి వెళ్ళే ముందు మోహన్ బాబు అంకుల్ని కలిసాను ఫ్లైట్లో. ఐ వాజ్ గోయింగ్ టు తిరుపతి ఫర్ అన్ ఈవెంట్. సో లక్ష్మికి కాల్ చేశాను, లక్ష్మి ఇట్లా నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, ఐ నీడ్ యువర్ సపోర్ట్, లవ్ అంటే షీఈ్ లైక్ టోటలీ షీఈ్ లైక్ మై బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. దెన్ నేను లక్ష్మితో చెప్పాను, ఐ వాంటెడ్ టు సే హలో టు అంకుల్ అండ్ టేక్ హిస్ బ్లెస్సింగ్ అంటే షూర్ అంది. అంటే నేను రేపు బాంబే వెళ్ళిపోతాను రా అని చెప్పిన తను. నేను ఒక 30 minutesలో ఫ్లైట్లో ఉన్నా. డెస్టినీ అంటే నాకు కావాల్సినవి స్వప్న గారు నేను ఇదే ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఈ ఇయర్ అయితే ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను ఇన్హిబిషన్ చేసింది కానీ నేను అనుకున్నది కానీ గాడ్ ఈజ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. నిజంగా చెప్తున్నా. ఐ స్వేర్ when I went first time to Big Boss interview, I felt it, I'm going to go to the house. When I met Lakshmi, అంకుల్ని ఎలా అయినా చూడాలి, రేపు మళ్ళీ తిరుపతి నుంచి ల్యాండ్ అయిపోతాను కదా, ఎలా అయినా వాళ్ళు శంషాబాద్ మూవ్ అయిపోయారు కదా అంకుల్ వాళ్ళు. సో ఐ వాస్ థింకింగ్ లైక్ దట్. హాఫ్ అన్ అవర్లో వెళ్తున్నా తిరుపతి, వెళ్తానికి ఫ్లైట్ ఎక్కాను. దిస్ ఇస్ డెస్టినీ. ఫస్ట్ రోలో నేను 5th రోలో కూర్చున్నా. ఒక 5 minutesకి సంబడి సెలబ్రిటీ లాగా వచ్చారు, కొంచెం హడావుడి జరిగింది. ఏంట్రా అని చూస్తే అంకుల్. నేను ఇలా చూస్తున్నా, అంకుల్ ఒకసారి వెనక చూసారు, గుర్తుపట్టారు. అంకుల్, ఐ వర్క్డ్ ఫర్ అంకుల్ ఇన్ అ మూవీ, ఐల్ టెల్ దట్ ఆల్సో. సో అంకుల్ అని అడిగారా? సో అంకుల్ నన్ను ఎందుకు గుర్తుపట్టారంటే, గుర్తుపట్టేలా చూస్తున్నారు. నేనే ముందుకెళ్ళిపోయి అంకుల్ గుర్తుపట్టారా అన్న. ఐ డోంట్ ఫర్గెట్ పీపుల్. చెప్పండి అంకుల్. అయితే మరి ఆయన రఘవేంద్రరావు గారు ఆయన అందరినీ గుర్తున్నాయి. నేను మీ ఆఫీస్లో అప్పుడు ఎస్ ఐ డోంట్ ఫర్గెట్. భలే మాట్లాడతారు అంకుల్. హి హాస్ అ వెరీ పవర్ఫుల్ ప్రెజెన్స్. అండ్ అంకుల్, నేను లక్ష్మీ మంచుని, అది మీ డాటర్ని ఇమిటేట్ చేశాను కదా అంకుల్, మీరు ఏమైనా ఫీల్ అయ్యారన్న. ఓ ఈజ్ ఇట్? నాకు తెలియదే, ఐ డోంట్ నో. నాకు వీడియోలు పంపించమన్నారు అంకుల్. సో అంకుల్కి నేను చేసిన వీడియోస్ అన్నీ పంపించాను. పంపించినాక ఫ్లైట్ దిగినాక కూడా అంకుల్ అంటే హీ వాంటెడ్ టు మేక్ షూర్, ఆర్ యూ టేకెన్ కేర్ ఆఫ్, యువర్ ఓకే. సో మాట్లాడుకున్నాం. దాని తర్వాత అంకుల్ని బాగా సాధించాను అనమాట. అంకుల్ వీడియో చేద్దాం అంకుల్. పెద్ద ఆయన పట్టుకుని like my daddy. So I love uncle. So I bothered him and I'm like, అంకుల్ మనం ఒక వీడియో చేద్దాం మన ఫ్యాన్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం, నా ఫ్యాన్స్ కోసం, విల్ డూ ఒక వీడియో అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి, అంకుల్ మీ ఫేమస్ డైలాగ్ ఒకటి చెప్పండి అంకుల్ అంటే అంకుల్ ఒకటి చెప్పారు. అంకుల్ అది కాదు అంకుల్, నాకు ఇది ఇష్టం అని. ఆయనది ఒక అసెంబ్లీ రోడ్లో ఫేమస్ డైలాగ్ ఉంటుంది. అరిస్తే ఖరుస్తా, ఖరిస్తే సరుస్తా, సరిస్తే సైకిల్ కిందేసి కసకస తొక్కేస్తా. అబ్బా టూ మచ్ మధు. ఇది చెప్పా. అంకుల్ అంటే నో అరిస్తే ఖరుస్తా, ఖరిస్తే సరుస్తా, సరిస్తే బుక్కలు వేస్తా. సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో ఐ కెన్ ఇమిటేట్ అంకుల్. Now they know. It's amazing. Actually, you're quite, అంటే you're at ease. అంటే you're so confident. మెయిన్ థింగ్ ఏంటంటే మిమిక్రీలో కావాల్సింది మీకు తెలుసు, అది ఇట్స్ స్టాండప్ కామెడీ ఆల్సో. You're confident that you're good. Thank you. And I can adapt actually. I can adapt a new language
ఆర్ న్యూ యాక్సెంట్, ఎవరైనా ఇప్పుడు రాయలసీమ యాక్సెంట్, తెలంగాణ, ఒక 2 నిమిషాల్లో ఒక తెలంగాణ యాంకర్ నాతో మళ్ళీ మాట్లాడు. ఎట్లా చేస్తున్నావు ఏంది? మీరు తెలంగాణలో మాట్లాడితే నేను కూడా బరాబర్ మాట్లాడతా. బరాబర్ మాట్లాడతా. ఏంది చీర మంచిగా అనిపిస్తలే? చాలా మంచిగా అనిపిస్తుంది. నల్ల చీర మంచిగా అనిపిస్తుంది. ఏడికెళ్ళి మన స్కూల్ అంతా ఇక్కడనే చదివినావా? అది అంటే నేను అది చిన్నప్పుడు బేబీ లెక్క ఉన్నాను కదా, అంత నాకు యాదకి రావట్లే. నాకు గుర్తున్నప్పటికీ నేను బెజవాడలోకి ఇట్లా పెరిగినానని నాకు అనిపిస్తూ ఉండదు. సో బెజవాడలో పెరిగింది. ఏమి ఎక్కడ తీసినావు చీర? మనం ఇప్పుడు చీరలు అవి కొంటలే, అంతా మనకి ఫ్రీగా ఇస్తుండలే. నేను మార్చేసా, చిత్తూరు. నేను కూడా మార్చిన, అంతా మనకు ఫ్రీగా ఇస్తుండలే. అదే ఇస్తుండలే ఏదో. అదే చీర వేసుకున్నానా, ఒక ఫోటో పెట్టినానా, చీర ఫ్రీ అంతే. ఓ అలాగా. ఇప్పుడు కొనాలంటే అస్సలు ప్యాన్ ఒప్పట్లేదప్పా. అస్సలు ఇప్పుడు మీరు బయటకి షాపింగ్ మస్తు పైసలు అవుతాయి కదా, అందరు ఫ్రీగా చీరలు పంపిస్తుండ్రు. నేను మస్తు ఫోటోలు దిగుతున్నా, పెడుతున్నా, మంచిగా అనిపిస్తుండ్లా. అంతేగా అంతేగా. పైసలు ఖర్చు అవతలే.